కానీ సార్ మీరు రిటైర్డ్ అయిన తర్వాత ఇంత పెద్ద ఎజెండా ఎత్తుకోవాలని విస్తృతంగా తిరగడం మామూలు విషయం. ఇది అధ్యయనం చేయాలి, తిరగాలి, ఒప్పించాలి. నేను ఈ మధ్య బాగా చూస్తున్నాను పేపర్లో, టీవీలో ఎక్కడో కనబడుతున్నాను మీరు. ఎందుకు దిగాలనిపించింది ఇందులోకి? దిగాలని ఏం లేదు. ఇప్పుడు ఇది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కొరకు. ఉద్యోగం అనేది మన పొట్టబోసుకోవడం కొరకు చేసుకున్నటువంటి పని. కానీ మనం ఒక అంతరాత్మ ఉంటుంది, ఒక అంతరాత్మను కూడా ఒక సాటిస్ఫై చేసుకోవాలి కదా. సో మన అంతరాత్మను సాటిస్ఫై చేయాలంటే ఖచ్చితంగా మనం సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే తపన మొదటి నుంచి ఉంది. సో మనం వచ్చిన వర్గాలకు కూడా మనం ఎంతో కొంత న్యాయం చేయాలి. బీసీల గురించి మనం వచ్చినాం కాబట్టి వాళ్ళ గురించి ఎంతో కొంత మనకు చేతనేంత వరకు మనమేమి డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్ళేసి వాళ్ళని వీళ్ళని విమర్శించడం లేదు, మనమేం చేయడం. బట్ మనకున్నటువంటి నాలెడ్జ్తో ఎంతో కొంత బీసీలలో చైతన్యం తీసుకొచ్చేస్తే వాళ్ళే రేపు తెల్లారా ఎజెండాను ముందుకు తీసుకెళ్ళిపోతారనేది మన ఉద్దేశం. బీసీలకు కాన్షీరామ్, అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే అర్థమవుతున్నారా? అర్థమైందా వాళ్ళ ఫిలాసఫీ? అర్థం చేయించాలి. అందరికీ అర్థం కాలేదని చెప్పలేను, అందరికీ అర్థమైందని కూడా చెప్పలేను. ఇప్పుడు వాస్తవానికి జ్యోతిబా పూలే ఆయన మొట్టమొదటి సామాజిక సంస్కర్త, బీసీల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మిరాకిల్ మ్యాన్, అద్భుతమైనటువంటి వ్యక్తి. సో ఆయన కాన్షీరామ్, తర్వాత మీరు వస్తే అంబేద్కర్, కాన్షీరామ్. సో అందరికంటే మీకు ఇంకోటి తమిళనాడులో పెరియార్ స్వామి కూడా ఉన్నాడు. మీకు ఈరోజు మనం ఏదైతే మీరు నా టీవీ మీడియా ఇంటర్వ్యూ చేస్తుందో, ఈరోజు ఆగస్ట్ 14 అనేది కమ్యూనల్ రిజర్వేషన్ డే ఈ భారతదేశ చరిత్రలో. కమ్యూనల్ రిజర్వేషన్ డే 1950 ఆగస్ట్ 14 రోజు సుప్రీంకోర్టు, అంతకుముందు తమిళనాడులో 1928 నుంచి రిజర్వేషన్స్ ఉన్నాయి విద్య అండ్ ఉద్యోగాలలో. తమిళనాడులో మొదటి నుంచి ఉన్నాయి బికాజ్ ఆఫ్ పెరియార్ అండ్ అదర్ గ్రేట్ లీడర్స్. సో సుప్రీంకోర్టు భారత రాజ్యాంగం 1950లో అమల్లోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది విద్యలో ఇవ్వడానికి వీల్లేదని. ఉద్యోగాలలో అంటే సరే ఆర్టికల్ 16(4) ఉంది, బట్ విద్యలో లేదు. సో ఆర్టికల్ 15 లేకపోయే వరకు సుప్రీంకోర్టు కొట్టేస్తే పెరియార్ స్వామి ఈరోజు మొత్తం తమిళనాడు బంద్కు కాలిచ్చాడు. మొత్తం తమిళనాడులో అన్ని ఇన్స్టిట్యూషన్స్ బంద్ పెట్టినారు. ఆ దెబ్బకు నెహ్రూ దిగొచ్చేసి మొదటి రాజ్యాంగ సవరణ చేశాడు. ఆయన అంబేద్కర్ ఇద్దరు కలిసి ఆర్టికల్ 15(4)ను ఇన్సర్ట్ చేసి విద్యారంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించింది. సో దిస్ ఈజ్ ద డే. సో పెరియార్ స్వామి గురించి చాలామంది తెలియదు. మనం ఆ రోజు ఈరోజు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. సో ఎనియో యాదృచ్ఛికం అది. సో ఏమంటున్నానంటే ఇంకా బీసీల నాయకుల గురించి చరిత్ర తెలవాలి. వాస్తవానికి మీరు శివశంకర్ గురించి ఇంతకుముందు అన్నారు. శివశంకర్ కూడా చాలా గొప్ప లీడర్. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించి రిజర్వేషన్లు ఓబీసీలకు అండ్ బీసీలకు కల్పించడంలో ఆయన అంబేద్కర్ లాంటి మహానుభావుడు. నేను సాధారణంగా ఎప్పుడు ఏం చెప్తా ఆయన గురించి కూడా, ఒక పూలే, ఒక అంబేద్కర్, ఒక పెరియారు కలిస్తే శివశంకర్ అని. సో అంత మహానుభావుడు. కానీ ఆయన గురించి తెలియదు. బీసీల చరిత్రలు చాలామందికి తెలియదు. ఇప్పుడు మేము కూడా ఏమనుకుంటున్నామంటే ఈ బీసీ ఇంటలెక్ట్స్ ఫోరం అని పెట్టుకున్నాం మేము, ఇంటలెక్చువల్స్ ఫోరం అని. ఈ ఇంటలెక్చువల్స్ ఫోరం ద్వారా ఈ బీసీ నాయకులకు సంబంధించిన చరిత్ర, బీసీలు అంటే ఎవరు, వీటిపైన ఒక విజ్ఞానాన్ని, కొన్ని పుస్తకాలు రూపొందించి ప్రజల్లో విజ్ఞానాన్ని పెంపొందింపజేయాలనేది మా యొక్క తాపత్రయం. అందుకే మేమంతా ఒక థింక్ ట్యాంక్గా ఉంటాం ఇక్కడ. మనం ఫీల్డ్లో పోయి చేసే అంటే పోరాటం, ప్రజల్ని ఆర్గనైజ్ చేసి సమీకరించి పోరాటం చేసే వాళ్ళం కాము. మేము బోధించడానికి రెడీగా ఉంటాము. సో అది మేము చేసే పని. సో ఈరోజు బీసీలు ఫీల్డ్ లెవెల్లో పనిచేసే బీసీ సంఘాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ వాదాన్ని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ఈ మధ్య బీసీల కోసం కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది, పెడతామని అంటున్నారు. మరి అలాంటి వారితో మీరు అందరూ అనుకుంటున్నారా, లేకపోతే విడివిడిగా? నాకైతే అట్లాంటి ఆలోచన ఏం లేదు. నాకు అట్లాంటి వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు నాతో ఇప్పటి వరకు. కానీ బీసీ ఉద్యమం బలపడి ముందుకు పోతున్న తరుణంలో ఖచ్చితంగా ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. గతంలో కొంతమంది బీసీలు పార్టీలు పెట్టినారు, బట్ అప్పుడు అనుకున్నంత సక్సెస్ రాలే, అవన్నీ కూడా పార్టీలన్నీ మూతపడిపోయినాయి. అయితే ఇప్పుడు వాతావరణం వేరే ఉంది. అప్పుడేమో వీళ్ళు బీసీ నాయకులు గతంలో కొన్ని పొలిటికల్ పార్టీలు పెట్టినప్పుడు ఏంటంటే తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తారస్థాయిలో ఉంది. సో ప్రజలు ఇటువైపు రాలే. సో ఇప్పుడు అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం ఓన్లీ బీసీలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికే అనుకూలంగా ఉంది. ఇప్పుడు ఏ వాదం కూడా లేదు. బీసీ వాదం అనేది ఒకటి ముందుకు రావాల్సిన అవసరం. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే ఒక చిత్తశుద్ధితో పార్టీ పెట్టి, అంకిత భావంతో, క్రమశిక్షణతో
కఠోరమైన దీక్షతో ఆయన పనిచేస్తే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని మెప్పించగలిగితే సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సార్ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సాధారణంగా బీసీల గురించి ఏదైనా ఒక విధానపర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏ ఆలోచన ఉంటుంది వ్యవస్థకు? ఇగో ప్రభుత్వంలో ఎట్లుంటుందంటే వాళ్ళకు 5 సంవత్సరాల మ్యాండేటే ఉంటుంది. సో ఈ 5 సంవత్సరాల లోపల మేము ఏం చేస్తే ప్రజలు మాకు ఓట్లు వేస్తారనే దానిపైనే ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకొని పనిచేసేటోళ్ళు తక్కువ ఉంటారు ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏ సమస్య ముందుంటే దాని గురించే వాళ్ళు ఫోకస్ ఎక్కువ చేస్తారు. ఇవాళ బీసీల సమస్యలు పెద్దగా ఎప్పుడు కూడా పోరాటం చేసింది లేదు. తెలంగాణలో మొదటి నుంచి ఏదో ఒక ఉద్యమం నడుస్తుంది కాబట్టి ప్రభుత్వాలు కూడా ఎక్కువ అటువైపే ఫోకస్ చేసినాయి. సో ఆ ఉద్యమాన్ని ఎట్లా కంటైన్ చేయాలి, ఏ విధంగా మరి దాన్ని కౌంటర్ చేయడానికి మనం ఏమేం పనులు చేయాలి, ఇట్లా పోయినాయి. కానీ మనం ఇక్కడ ఎస్టీలను అభివృద్ధి చేయాలంటే మనం ఏం ప్రణాళికలు ఎస్టీలు అనేది చేసి ఉంటాయి. కానీ బట్ అంత ఫోకస్డ్గా ఉండదు. చేసినారు, చేయలేరని కాదు, బట్ అనుకున్నంత ఫోకస్డ్గా ప్రజల్లోకి అవి తీసుకొని పోలేదు. ఇవాళ నేను యాక్చువల్గా రూరల్ డెవలప్మెంట్లో దాదాపు 7.5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిని, ముఖ్యంగా మహిళా సంఘాలతోటి. సో మేము మహిళా సంఘాలను అనుకున్నంత స్థాయిలో వాటిని పైకి తీసుకురాగలిగినాం. ఈరోజు భారతదేశంలో ఎక్కడైనా సరే ఎవరు వచ్చినా సరే భారతదేశంలో 2 అంశాలు చూస్తారని మేము ఎప్పుడు చెప్తుంటాం. ఒకటి తాజ్మహల్, ఇంకోటి మహిళా సంఘాలు. ఈ తెలంగాణ ఆంధ్రాకు వచ్చి. సో దట్స్ హౌ వీ హ్యావ్ డెవలప్డ్. సో అంత ఫోకస్ ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి అవుతారు, కాదని కాదు. బట్ గవర్నమెంట్లో వాళ్ళకుండే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ వల్ల కొంత అనుకున్నంత ఫోకస్ ఉండదు. బట్ ఎప్పుడైనా గవర్నమెంట్ నుంచి, కమ్యూనిటీ నుంచి ప్రెషర్ ఉంటే గవర్నమెంట్ నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది. మనకు సార్ ఈ 75 ఏళ్ల కాలంలో పార్టీలు మారినాయి, ఒకరిపై ఒకరు అధికారంలోకి వచ్చి ఉంటుంది. కానీ బీసీల విషయంలో ఈ పలానా పార్టీ లేదా పలానా నాయకుని హాయంలో మెరుగుదల ఉంది, పూర్వానికంటే ఒక విభజన రేఖ ఉంటుంది కదా, వీరికి ముందు వీరికి తర్వాత, అట్లా ఎవరున్నారు? ఇప్పుడు తెలంగాణలో బీసీల రిప్రజెంటేషన్ చూస్తే చట్టసభల్లో పెద్దగా ఇంప్రూవ్మెంట్ కాలే. మీరు 1952 నుంచి ఇప్పటి వరకు చూస్తే దాదాపు ఇవాళ 19 మంది ఉన్నారు చట్టసభల్లో, అసెంబ్లీలో. టుడే 2023 అసెంబ్లీలో 19 మంది బీసీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. సో 1952లో తీసుకుంటే కూడా 13 మందో 11 మందో ఉన్నారు యాక్చువల్గా. సో పెద్ద తేడా రాలే. సో అందుకనే బీసీలలో తెలుగుదేశం వచ్చినాక బీసీలకు బాగా ప్రాముఖ్యత ఇచ్చింది. అదే మీరు అది చెప్పబోతారు. బట్ అనుకున్నంత గొప్ప చేంజెస్ ఏం రాలే. కాకపోతే తెలుగుదేశం వచ్చినాక కొత్త తరం లీడర్షిప్ వచ్చింది. ఆ కొత్త తరం లీడర్షిప్లో కొంతమంది బీసీలు ప్రమోట్ అయినారు, కాదని కాదు. బట్ చట్టసభల్లో గొప్పగా ప్రమోట్ కాలేదు. సో వాళ్ళందరూ ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు వచ్చింది చాలామంది. కొంతమంది లీడర్సు, మంత్రులు కూడా అయినారు. బట్ అనుకున్నంత సబ్స్టాన్షియల్గా రాలేదు. ఇప్పుడు మీరు 1952లో చూస్తే చట్టసభల్లో ఆ రోజు 31 మంది బ్రాహ్మణ్స్ ఉన్నారు. 31 అసెంబ్లీలో 20 మందో 22 మందో 19 మందో రెడ్డిస్ ఉన్నారు. ఇవాళ వాళ్ళు 43 మంది ఉన్నారు రెడ్డిస్. బ్రాహ్మణులు ఒక్కటికి వచ్చారు. ఇప్పుడు ఒక్కళ్ళు ఉన్నారు, శ్రీధర్ బాబు. బాగుంది లెక్క. ఏమంటుందంటే 31 ఉన్నారా? అప్పుడు బురుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి, మన రాష్ట్రానికి, హైదరాబాద్. అంటే అందుకే చెప్తున్నాను కదా, అప్పుడు ఉన్నటువంటి సంఖ్య 102. 1952లో 102 మంది అసెంబ్లీ సభ్యులు. ఇప్పుడంటే 119. సో పెరుగుతూ వచ్చినాయి. సో మనం చూస్తే బీసీలలో పెద్ద రాజకీయ అధికారం రాలేదు. ఇప్పుడు ఈ భారతదేశంలో చూస్తే చాలా రాష్ట్రాలలో బీసీల ముఖ్యమంత్రులు ఉన్నారు. వాస్తవానికి మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఓబీసీ వాదం బాగా బలపడి ఇవాళ బీహార్లో తీసుకోండి మీరు, యాదవాసు, కుర్మీసు వీళ్ళు తప్ప ఇంకొకరు ముఖ్యమంత్రి కాలేరు, ఇద్దరు బీసీలే. అట్లానే మీరు యూపీలో కూడా తీసుకున్నా కానీ ములాయం సింగ్ యాదవ్ అని వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అయినలు, ఓబీసీ వాదం బలపడ్డది. నెక్స్ట్ మధ్యప్రదేశ్, రాజస్థాను ఇదంతా కూడా నార్త్ బెల్ట్లో ఓబీసీ స్ట్రాంగ్ అయింది. బట్ సౌత్లో సంహవ్ 1950s నుంచి స్ట్రాంగ్ ఉన్న ఓబీసీ వాదం ఇక్కడ అంతా లేదు. సో ఈరోజు తమిళనాడులో ఓబీసీలే పాలిస్తున్నారు, అంటే బీసీలే. కర్ణాటక బీసీ ఉంది, కేరళ బీసీ ఉంది. ఎక్సెప్ట్ తెలంగాణ, ఆంధ్ర తప్ప మిగతా రాష్ట్రాలు అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఎక్సెప్ట్ వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, తెలుగు రాష్ట్రాలు తప్ప మిగతా అంతటా కూడా బీసీలు ముఖ్యమంత్రులుగా అయింది.
సో వెస్ట్ బెంగాల్ ఏంటంటే అది కొంత లెఫ్టిస్ట్ ఓరియంటెడ్ కాబట్టి అక్కడంతా ఆ లెఫ్ట్ పేరు మీద మొత్తం బ్రాహ్మణికల్ ముఖ్యమంత్రులే రావడం జరిగింది. ఈ రోజు కూడా వాళ్ళే పరిపాలిస్తుంది. మొత్తం వాళ్ళే ఉన్నారా? ఒరిస్సాలో ఇది ఇక్కడ పాయింట్స్ కదా, చెప్పండి పేర్లు చెప్పండి. అంటే మీకు జ్యోతి బసు ఉన్నాడు, జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య, మమతా బెనర్జీ, అంతకుముందు కూడా కొంత సిద్ధార్థ్ వాళ్ళు ఎవరో ఉన్నట్టున్నారు. ప్రణబ్ ముఖర్జీ కూడా నాకు, ఆయన కూడా బ్రాహ్మణ, బట్ ముఖ్యమంత్రిగా చేసిన లేడు. బట్ అన్ని కేరళ కూడా నంబూద్రిలు ఉండ్రి, కానీ ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి బీసీ, ఇప్పుడు బీసీ అండి పినరాయి విజయన్. సో లెఫ్టిస్ట్ ఉన్నాడు, బీసీ సౌత్లో వచ్చింది. బట్ ఈస్ట్ ఇండియాకు పోతే వెస్ట్ బెంగాల్ కానీ ఒరిస్సా కూడా మొన్నటిదాకా మీరు చూసినారు ఎవరు ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఎస్టీ అతను మొన్న బీజేపీ వాళ్ళు చేసినారు అది. సో అదే నేను చెప్తున్నాను ఏంటంటే, ఇండియాలో ఒక్క ఈ తెలుగు రాష్ట్రాలు సౌత్లో తీసుకుంటే, ఇవాళ మహారాష్ట్రలో చూసినా బీసీఏ ముఖ్యమంత్రులు. సో తెలుగు రాష్ట్రాల్లో మటుకు హిస్టారికల్ రీజన్స్ నేను చెప్పాను కదా, రకరకాల వాదాలతో బీసీలు అటువైపు వెళ్ళడంతో కొంత ఇక్కడ బీసీలకు ఒక ఎజెండా లేకుండా పోయింది.